భగవంతుడు ఇస్తాడు. నేను స్టూడెంట్గా నెంబర్ 1. నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. ఈరోజు మన ముఖ్య అతిథి అటు సినిమా ఇండస్ట్రీలో ఇటు రాజకీయాల్లో సక్సెస్ అయిన లెజెండరీ యాక్టర్ మాజీ మంత్రి బాబు మోహన్ గారు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాం సార్. ఇక నీ కొద్దిగా బిజీగా తిరుగుతున్నాగా తమ్ముడు. అసెంబ్లీ ఎన్నికల ముందు ట్రై చేస్తే లోక్సభ ఎన్నికల ముందు వచ్చింది మీ ఇంటర్వ్యూ. అంటే ఇక అప్పుడు వాళ్ళ అక్కడ గోరలో ఉన్నా కదా ఈ బీజేపీ పెట్టిన కథ. 3వ లిస్టులో నా పేరు రావటం, వాళ్ళంట నా నా ఏదది నా గ్రేడు నాకు డిసైడ్ చేశారు. యూస్లెస్ ఫెలోస్. ఓకే, ఏమని సార్? యూస్లెస్. నా గ్రేడు డి గ్రేడ్ అంట. నేను ఏ గ్రేడ్ వాళ్ళు టాప్ లీడర్స్ అంట, బి గ్రేడ్ వాళ్ళు సెకండ్ గ్రేడ్, సి గ్రేడ్ అంట, నేను డి గ్రేడ్ అట. ఓరి పిచ్చి మొండా కొడుకుల్లారా, నా అంత స్టార్ అవడనుండా తెలంగాణలో ఆ మూర్ఖులకు తెలియాలి కదా. నేను డ్యాన్స్ వేస్తే 100 రోజులు ఆడిన సినిమాలు నేను డి గ్రేడ్. వీళ్ళు రోడ్లు ఎమ్మడి పోతుంటే ఎవడు నమస్కారం కూడా పెట్టడు ఈ వెధవలకి. గుర్తుపట్టారు. వాళ్ళందరూ ఏ గ్రేడ్ అంట. నేను కారులో వెళ్తుంటే చీకట్లో కూడా బాబు అని పోతున్నట్టు అంటే అది నీడకి ఇవన్నీ జరిగినాయి తమ్ముడు. సార్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది 2012లోనే సార్. అంటే ఒక 12 సంవత్సరాలు అవుతుంది. షామీర్పేట దగ్గర మైనంపల్లి హనుమంతరావు గారు, అప్పటి మెదక్ ఎమ్మెల్యే రామాయణపేట, ఆయన ఒక మీటింగ్ పెడితే అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇంకా రావడం జరిగింది. అవును, టీడీపీలే ఉన్న తమ్ముడు. ఇక తప్పనిసరి పొజిషన్లో కేసీఆర్ గారు బాగా ప్రెషర్ పెడితే, అందులో మేము ఫ్రెండ్స్ కదా, నాకెంతో టీడీపీలో కూడా ఆయనే దగ్గర ఉన్నారు. మిమ్మల్ని దగ్గర కాదు, నన్ను ఫోర్స్ చేసి పోటీ చేయించింది ఆయనే. నేను ఏడిస్తే కూడా పట్టుబట్టింది ఆయనే. చంద్రబాబుతో ఒప్పించింది ఆయనే. 3 నెలలు అక్కడ పండుకొని నన్ను ఎమ్మెల్యే చేసింది ఆయన కేసీఆర్ గారే. నేనంటే చాలా ఇష్టము, ఆయనంటే నాకు చాలా ఇష్టము. స్నేహితులు, మేము భావాన్ని పిలుచుకునేవాళ్ళం. దాదాపు 24 సంవత్సరాలు ఉన్నారు కదా సార్ తెలుగుదేశం పార్టీలో. ఓ, అది అన్నగారు ఉన్నప్పటి నుంచి కదా అంతలే. సార్ 2014లో మీకు టికెట్ ఇవ్వలేదని విన్నాం సార్, నిజమేనా సార్? టీడీపీలో అంటే ఇంకా ప్రకటించలేదనే ఉద్దేశంతో మీరు టీఆర్ఎస్ లో పోయినట్టు. లేదు, తెలంగాణ వచ్చిన తర్వాత. అబ్బే రాంగ్ విన్నావు తమ్ముడు. నేను టీడీపీలోనే ఉన్నా 14లో. టీఆర్ఎస్ఏ లేదు నా కాన్స్టిట్యున్సీలో. ఓకే, పుట్టనే లేదు. ఒక టీడీపీ కాంగ్రెస్ ఓన్లీ ఆందోళన కాన్స్టిట్యున్సీ. నువ్వు ఎంక్వైరీ నేను చెప్పినాయి, ఎందుకంటే ఫ్యాక్ట్సే చెప్తాను నేను. ఓకే, నా పర్సనల్ అయినా రాంగ్ చెప్పను. బీజేపీ కూడా లేదు సార్ అప్పటికి. బీజేపీ అంటే మిత్రపక్షం కదా తమ్ముడు. బీజేపీ టీడీపీ ఒకటే. బీజేపీ టీడీపీ ఇప్పుడు నరేంద్ర గారు ఎంపీ, నేనే గెలిపించిన, నేను మంత్రి. ఓకే, ఒకటే కాన్స్టిట్యున్సీ, ఒకటే నేర్చుకోరు కనుక ఎన్టీ రామారావు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని నేను 2 కండువలు వేసుకొని తిరిగేది. నేను 15 years 18 years నేను బీజేపీ టీడీపీ కండపతోనే ఉన్నా. ఓకే, మైనంపల్లి హనుమంతరావు గారి నువ్వు 12 years బ్యాక్ చూసినప్పుడు టీడీపీ బీజేపీ ఉన్నాము. ఎప్పుడైతే చంద్రబాబు షిఫ్ట్ అయ్యారో రాష్ట్ర విభజన, అక్కడ నుంచి ఆయన పోవటం వల్ల అయినా నేను టీడీపీలోనే ఉన్నా. కానీ టీడీపీ తెలంగాణ వచ్చి ఇక్కడ ఫస్ట్ టైం టీఆర్ఎస్ పోటీ చేసేటప్పుడు అందరినీ టీడీపీని అంతా తీసుకొని నువ్వు రా అది ఇదని అంటే, ఇక సరే అని మా బావ కాబట్టి అందులో అందరూ వెళ్ళిపోయారు. ఇక నేను ఒక్కనే మిగిలిన లాస్ట్ క్యాండిడేట్ నేను. నువ్వు ఒక్కడవే ఉన్నావు, నువ్వు ఒక్కడవేం చేస్తావు, అక్కడ టీడీపీ లేదు కదా, ఇక అందరూ వెళ్ళిపోయారు కదా అంటే, అప్పుడు నేను ఎన్టీ రామారావు గారికి నమస్కారం పెట్టి రాత్రి, అన్నగారు సారీ క్షమించు, నిజమే ఏడ్చి ఫోటో ముందు ఇప్పుడు అంటుంటేనే నీళ్ళు వస్తున్నాయి కళ్ళల్లో. ఫోటో ముందు ఎందుకు, నేను కళ్ళు మూసుకుంటే నా ముందే ఉంటాడు నా దేవుడు ఎన్టీ రామారావు గారు. ఇక అది సరే పోవటం జరిగింది. కార్యకర్తలు కూడా మనం పోదాం సార్, మనం ఏం చేద్దాం సార్, ఒక్కళ్ళమే కదా అని అందరు కూడా అంటే, సరే వెళ్ళినా బాగానే గౌరవించారు. వెళ్ళినా మళ్ళీ గెలిచిన అక్కడ కూడా. అక్కడ పోయినప్పుడు దామోదర్ అప్పటికే 2 times డిప్యూటీ సీఎం. అవును సార్. రాజశేఖర రెడ్డి గారి 2 termsలో కూడా అతనే డిప్యూటీ సీఎం క్యాండిడేట్. ఇప్పుడు ఏది తెలంగాణ వచ్చినాక సీఎం క్యాండిడేట్. సోనియా గాంధీ గారు కూడా వచ్చారు నా కాన్స్టిట్యున్సీకి ప్రచారం. దళిత ముఖ్యమంత్రి నినాదం. ఆయన
ఓడగొట్టిన, నేను గెలిచిన. ఉమ్, అలాంటి నాకు టికెట్ ఇవ్వలేదు ఈయన. ఫస్ట్ టైం నాకు టికెట్ ఇవ్వకుండా ఉన్నది కేసీఆర్ గారు, టీడీపీ కాదు. 18లో. ఆ, సో మెయిన్ ఏంటి సార్, మెయిన్ అప్పుడు మీరు కార్యకర్తల పైన బూతులు తిట్టినారు, కాళ్ళు లేపినారు అని చెప్పి ఆ ఇష్యూ. పిచ్చి ముండా కొడుకులు, పిచ్చి వెధవలు, వెధవలు క్రియేట్ చేశారు అది. ఓకే. ఒక 5-6 గ్రూప్ ఫామ్ అయ్యి ఎక్కడ తప్పు దొరుకుతుందని మళ్ళీ నా పెదవి కూడా కదిలేది కాదు, స్క్రోలింగ్. ఓకే. ఏదో దానికి పెట్టి అక్కడ చూసిర్రా బాబు మోహన్. అప్పుడప్పుడే సోషల్ మీడియా హైప్ అవుతుంది. అంటే అది మీడియా వాళ్ళతోటి వీడు వెధవ క్రాంతి కిరణ్ అని ఒకడు ఉండు కదా, చల్లని రూపాయి గాడు, తర్వాత వాడు చేయించాడు ఇవన్నీ ఎప్పటికప్పుడు. అంటే అది ఒక నిఘా నా మీద, ఒక 7-8 మంది. అతను చెప్పినట్టు వినడంలోనే 10 మందిని తీసేసిండు ప్రెస్ రిపోర్టర్స్ని. ఓకే. 10 మందిని. వాడెట్ట ప్రెస్ చూడవాలి. ఇప్పుడు దేవుడు చూడలే, ఒకటే తనదండి, అయిపోయినా. మళ్ళీ ఒక జీవితంలో మన కుటుంబంలో కానీ వాళ్ళకి ఎవడన్నా పోటీ చేసి గెలగలుగుతారా? అంతటి బేడ తెచ్చుకున్నాడు. సొంత ఊరిలోంచి ఎలగొట్టాడు. సొంత ఊరిలో చంపేస్తామన్నారు, కంపడ్డం వేసారు, దారిలో నడవకుండా కంపడ్డం వేసారు అడిగి. ఓకే. సరే వదిలేగా తమ్ముడు, మంచి వాళ్ళ గురించి. సరే, అయితే ఈ క్రాంతి కిరణ్ ఒక గేమ్ ఆడిన తర్వాత కేసీఆర్ గారిని మీరు కలవడం జరిగింది అప్పుడు? అంటే టికెట్ ఎప్పుడు? 2018లోనే. నాకు ఒక ఫోన్ వచ్చింది తమ్ముడు, నేను కాన్స్టిట్యూన్సీలో బీసీ చెక్కులు పంచుతున్నా. నేను ఆఫీసర్స్ అంతా ఉన్నారు, పంచుతున్నాను. ఎమ్మెల్యేనే కదా. అవును సార్. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. నాకు ఒక ఫోన్ వచ్చింది, ఆ పేరు చెప్పకూడదు. అన్నా నీ టికెట్ ఫలానోడికి ఇచ్చారు, నువ్వు కొంప మునిగిందన్నా, ఇమ్మీడియట్గా నువ్వు పోయి కేసీఆర్ని గడవకపోతే కొంప మునిగి. మంచిదమ్మా మంచిదన్న అని ఇంకా అంటే అందరూ కార్యకర్తలు నేను చెక్కులు పంచకుండా, అందులో ఎలక్షన్ కోసం కదా పంచేది, ఎవడికో అప్పు చెప్తే బాగుండదని ఈ పంచిపోదామని నేను అనుకుంటుంటే మళ్ళీ ఒక ఫోన్ వచ్చింది. ఇక అది చాలా అఫీషియల్ ఫోన్. ఓకే. అన్నా ఏం చేస్తున్నావు అక్కడ? ఎవరిదో కాదు, ఇక కేటీఆర్ ఫోను. ఓకే. అంకుల్ ఎక్కడ? నానా కాన్స్టిట్యూన్సీలో ఉన్న చెక్కులు. ఇంకెందుకు అంకుల్ అక్కడ? అర్జెంటుగా వచ్చేయండి, మీ బావగారు అడుగుతున్నారు అంటే హుటిన బయలుదేరి వచ్చిన. సరే కలవలేకపోయాను, జ్వరం వచ్చింది పడుకున్నాను అన్నారు. 1 నిమిషం మాట్లాడుతున్నాను, లేదన్నారు. 2 రోజుల తర్వాత రమ్మంటున్నాడు అంటే ఇక నేను రాను. ఇప్పుడు మాట్లాడితే 1 నిమిషం అన్నా నేను ఉంటా. ఏం లేదు, నేనేం తప్పు చేశాను, అదేమన్నా తప్పు ఉంటే సారీ అని ఇప్పుడు అడుగుదామని, అదంతే. నేనున్నావా ఉండవరు, అది ఒక కారణం వల్ల ఇస్తున్నట్టు, నేనున్నా కదా నీకెందుకు అంటే అయిపోయేది. కానీ అది కాకపోగా నేను కలవను, 2 రోజుల తర్వాత కలుస్తానేసరికి నేను సంథింగ్ రాంగ్ అనుకున్నా. నానా కాలు బయట పెడుతున్నాను, జీవితంలో మళ్ళీ కాలు లోపల పెట్టను అన్న వచ్చేసిన.